హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుజాత. ఈ రోజు నేను ఇంట్లో ఉన్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇంకా కిస్మిస్ అన్నిటిని నైట్ అంతా నానబెట్టి ఉంచాను. ఇలా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి. రాత్రి ఇలా నానబెట్టిన నీటిని వంపేసుకోవాలి. అవసరమైతే ఒకసారి కడుక్కోవచ్చు కూడా. ఇలా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇంకా సీడ్స్ తీసేసిన ఖర్జూరాలు 4 లేదా 5 శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన డ్రై ఫ్రూట్సే కాకుండా మనకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాడవచ్చు. వీటితో పాటు ఒక బనానాని శుభ్రంగా కట్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇంకా మిల్క్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎన్నో పోషక విలువలు ఉన్న డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ. ఈ ప్రోటీన్ మిల్క్ షేక్ పిల్లలకే కాదు పెద్దవారు కూడా తీసుకోవచ్చు. వీక్ గా ఉన్న వారికి, సర్జరీ జరిగిన వాళ్ళకి, ఇంకా హెయిర్ ఫాల్ ఇష్యూ ఉన్న వారికి కూడా చాలా యూస్ఫుల్ డ్రింక్. టేస్ట్ చాలా బాగుంది అన్నారు ఒక్క మా చిన్న పాప తప్ప. మేబీ తనకు మరోలా చేయాలేమో. నెక్స్ట్ టైం మినీ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.